ఇటు తెలంగాణలోనూ అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఢిల్లీలో నిన్న జరిగిన సీఈసీ మీటింగ్ 6 పార్లమెంటు నియోజకవర్గాలపై చర్చ జరిగింది. అందులో 5 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లపై క్లారిటీ వచ్చినట్టు సమాచారం. రేపు మరోసారి సీఈసీ మీటింగ్ జరగనుంది. పెండింగ్లో ఉన్న 7 సీట్లపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఖమ్మం సీటుతో సహా మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ 17 స్థానాలకు గాను 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 2 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావం పూరించి వెళ్లారు. ఈ నెల 22న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. ఆ సమావేశం తర్వాత మిగిలిన 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ అభ్యర్థిగా ఇటీవలే బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ పేరు ఖరారైనట్టే ఖమ్మం అభ్యర్థులుగా పలువురు పేర్లు వినిపిస్తున్నా బయట నుంచి ఎవరూ రాకపోతే ఇటీవలే బీజేపీలో చేరిన జలగం వెంకట్రావు పేరు ప్రకటించే అవకాశం ఉంది. అన్ని పార్టీల కంటే అభ్యర్థుల ప్రకటన, ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటివరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 6 స్థానాలు పెండింగ్లోనే ఉన్నాయి. వీటిలో గతంలో 2 స్థానాలు బీఎస్పీకి ఇచ్చినా పొత్తు విఫలం కావడంతో అక్కడ కూడా బీఆర్ఎస్ పోటీ చేయనుంది. నల్గొండ, భువనగిరి, మెదక్, సికింద్రాబాద్, హైదరాబాద్, నాగర్ కర్నూలు ఉన్నాయి. వీటిలో నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు టికెట్ ఖరారైంది. మిగతా 5 స్థానాలలో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు.